2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ప్రీవియస్ వీడియోలో నాకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి విషయాల్లో వేదిక్ సైన్స్ని తీసుకొచ్చి యాడ్ చేసి మరీ చెప్పారు చూసారా. అండ్ రెండోది, అవి మనం తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ మనం 100% చూడగలుగుతాము. రియల్లీ ఫెంటాస్టిక్, పర్ఫెక్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియో జాగ్రత్తనండి. ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే లక్ని ఇంకా పెంచుకోవడానికి, అంటే ఆ రోజంతా మీకు బాగా జరగాలి, మంచి జరగాలనుకుంటే జాగ్రత్తనండి. సో నేను మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను, బూస్ట్ యువర్ లక్. చిన్నప్పుడు మనందరం బూస్ట్ తాగేవాళ్ళం. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ బూస్ట్ సీక్రెట్ మై ఎనర్జీ అని అనేవారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? లక్ని బూస్ట్ చేయడానికి బూస్ట్ యువర్ మార్నింగ్ లక్. రాబిన్ శర్మ, అతను వెరీ పాపులర్, మార్నింగ్ 5 AM క్లబ్. ఆ పుస్తకం నేను చదివిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అందరికన్నా ముందు లేచేవాళ్ళు అందరికన్నా ముందు ఉంటారు అని చెప్పేసి, అందరికన్నా ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరైతే మెడిటేషన్స్ చేస్తారో వాళ్ళు డెసిషన్స్ బాగా తీసుకుంటారో, లైఫ్లో క్లారిటీగా ఉంటారో, వాళ్ళకి వర్క్తో పాటు లక్ కూడా కలిసి వస్తుందటండి. సో ఇప్పుడు నేను చెప్పేది అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన మీరు ఆఫీస్కి వెళ్ళే టైం వరకు నేను చెప్పే విధంగా మీరు మూడ్లో ఉంటే, అంటే ఈ మూడ్లో ఉంటే ఆ రోజంతా బాగా జరుగుతుంది. సో ఏంటి, నేను 3 యాక్టివిటీస్ చేయకూడదు, 3 యాక్టివిటీస్ చేయాలి. మొత్తం ఇప్పుడు దాంట్లో మీకు 6 టెక్నిక్స్ చెప్తాను, టోటల్ 6 టెక్నిక్స్. సో 6 టెక్నిక్స్ ఏంటంటే జాగ్రత్త చూడండి. మొదటి 3 చేయకూడదు ఆ రోజు ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ 3 మీరు చేయాలి. చూద్దాం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని థింగ్స్ ఉంటాయి ఆ ఎర్లీ మార్నింగ్ చేయకూడదు నేను చెప్తాను, డోంట్స్. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ఫామ్ నింపేటప్పుడు ఉంటుంది, ఎవరితోనైనా ఒక అగ్రిమెంట్ రాసేటప్పుడు సంథింగ్ ఫామ్ నేమ్ డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను డోంట్స్ చెప్తున్నాను, జాగ్రత్త డోంట్స్. సో ఏంటి, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇవి చెయ్యరు. ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్, దే డోంట్ ఆర్గ్యూ విత్. మార్నింగ్ లాగానే ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయరు. సో ఇక్కడ చూడండి, డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్. మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే బిజినెస్ పార్ట్నర్తో కూడా అదే జరుగుతుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, యదా రాజా తదా ప్రజ, యదా మార్నింగ్ తదా డే అని చెప్పేసి అంటాను. ఆ రోజు మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు ఆ రోజు. అందుకే నేను ఏం చేస్తానంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ నేను ఒక 2-3 అవర్స్ నా మైండ్ని చాలా ఏం చేసుకుంటాను, ఫ్రేమ్ చేసుకుంటాను అనమాట. హ్యాపీ మోడ్ ఉండండి. ఎవరైతే మార్నింగ్ లేచిన 2-3 అవర్స్ నేను చెప్పినట్టు చేస్తే మీ బ్రెయిన్లో డోస్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. డోస్ అంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అనే బ్రెయిన్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఈ కెమికల్స్ ఎవరైతే మార్నింగ్ లేచిన ఫస్ట్ 2-3 అవర్స్ హ్యాపీగా ఉంటారో వాళ్ళకి బాగా రిలీజ్ అవుతాయి. కానీ చాలా మంది ఎలా లెగిస్తారంటే లేవడం దిక్కుమాల జీవితం, అప్పుడే తెల్లారిపోయిందా. చాలా మందికి అలారం కుట్టిన ఈ వర్డ్స్ ఎక్కువ వస్తాయి చూడండి, అప్పుడు అలారం అయిపోయింది అప్ప, అది కష్టం మీద. నైట్ ఎప్పుడు కూడా చాలా ఎనర్జీతో, అంటే ఎలా పెడతామని అంటే ఒక గెద్దలాగా పెడతాం. నైట్ అసలు లెగిసిపోవాలి, సాధించాలని చెప్పేసి. తెల్లారు అలారం కొట్టినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, సో పిల్లిలాగా ఉంటుంది, పిల్లి కోతలు అంటారు కదా, అలాగే అని అంటే చాలా ఇబ్బంది పడుతుంటూ ఉంటారు అనమాట అలారం కొట్టినప్పుడు. సో అందువల్ల ఏంటంటే మార్నింగ్ చాలా మంది, మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది ప్రపంచంలో 6 రోజులు సంతోషం కోసం బతుకుతున్నారు, 1 రోజు సంతోషంతో బతుకుతున్నారు. సో అందువల్ల ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత టాప్ మోస్ట్ హైలీ ఛాంపియన్స్ వాళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారు టెక్నిక్, సెల్ఫ్ టాక్. మళ్ళీ చెప్తాను, సెల్ఫ్ టాక్. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, PST అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఏ విధంగా చేసుకోవాలి. చాలా మంది అంటే ఆర్గ్యుమెంట్ చేయొద్దు, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ప్రాక్టీస్ చేయాలి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత హైలీ ఛాంపియన్స్, మొహమ్మద్ అలీ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, సౌరభ్ గంగూలీ కానీ, ఇలాంటి వాళ్ళందరూ మార్నింగ్ షారుఖ్ ఖాన్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఏం ప్రాక్టీస్ చేస్తారో నేను చెప్తానండి. సో ఇది, సో మార్నింగ్ లాగానే గుర్తుపెట్టుకుని, ఎవరికైతే ఎక్కువ కోపం వస్తుందో మళ్ళీ చెప్తాను, వాళ్ళ లివర్ వేగంగా పాడైపోతుంది. మీ హార్ట్ మీ లివరు మీరు పోగొట్టుకోవాలనుకుంటే ఫాస్ట్గా కోపం తెచ్చుకోండి. అందుకే చెప్తున్నాను, గెట్టింగ్ యాంగ్రీ ఇస్ పనిషింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ మిస్టేక్. కోపం తెచ్చుకోవడం అనేది, మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకుని అవతల వాళ్ళ తప్పులు కండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటారు, మీరు ఎవరైనా కోపడుతున్నారంటే వెరీ సింపుల్, ఒక నిప్పురవ్వ పట్టుకుని అవతల వాళ్ళ మీద కిసరడం లాంటిది. నిప్పురవ్వ ఫస్ట్ పట్టుకుని అవతల వాళ్ళ మీద కిసరాలి అంటే ఫస్ట్ మన చేయి కాలిపోవాలి. అందువల్ల అంటే, సో ఫర్గివ్నెస్, దీనికి టెక్నికే లా ఆఫ్ అట్రాక్షన్లో కోపం తగ్గించుకున్న దగ్గర ఒక టెక్నిక్ ఉంది, రండి ఫర్గివ్నెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. దాని తర్వాత ఇంకా మీరు తీసుకుంటే మార్నింగ్ ఎందుకు టైం అంటే, మార్నింగ్ ఈజ్ ద ప్యూరెస్ట్ టైమ్ ఆఫ్ ద డే. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, సో దేవతలు కానీ ఆ టైంలో తిరుగుతాను అంటుంటారు, ఆ టైంలో మంచి ఎనర్జీస్ ఉంటాయండి. సో ఇక్కడ మీరు తీసుకుంటే, ఇక్కడ మీరు చూడండి, అందుకే జనరల్ మీరు ఎప్పుడైనా చూడండి, రాత్రి అనేసరికి దెయ్యాలు అంటారు, తెల్లారి అనేసరికి దేవతలు అంటారు అనమాట. రాత్రి అయితే దెయ్యం వచ్చేది అని అంటారు. అంటే చీకటి అనేది నెగిటివ్ ఎనర్జీ, వెలుగు అనేది పాజిటివ్ ఎనర్జీ. సో సూర్యుడు మార్నింగ్ వస్తాడు, వెలుగు వస్తుంది, నైట్ ఎప్పుడైతే అంటే చీకటిగా ఉంటారు. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే, ఈ టైంలోనే గొప్ప ఛాంపియన్స్
బిలియనర్స్ వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసేసుకుంటారు ఎర్లీ మార్నింగ్. సో ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్నారు, వర్డ్స్ హ్యావ్ పవర్. ట్రూ అండి, ట్రూ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ వర్డ్ గుర్తుపెట్టుకున్న వర్డ్ ఎవరైతే మీరు నేర్చుకుంటారో, ఏ వర్డ్ మాట్లాడాలో నేర్చుకుంటారో ఒక ఎల్లో చాడ్ అయిపోద్ది, అంటే వర్డ్ మారిపోద్ది అనమాట. లెర్న్ చూడండి, వర్డ్ మాట, వర్డ్ అంటే మాట, వర్డ్కి వరల్డ్కి తేడా ఏంటి? ఎల్లో తేడా. సో మీరు ఎప్పుడైతే వర్డ్ ఎలా మాట్లాడారు లెర్న్ నేర్చుకుంటారో, ఆ ఎల్లో చిందులు యాడ్ అయిపోతే మీ వర్డ్ మారిపోద్దండి. అది ఇందాక అన్వర్ గారు రేపు షెడ్యూల్ అంతా బాగా పెట్టేసేయండి, లేదంటే ఇబ్బంది పడిపోతాం మనం అని చెప్పేసి నేను అన్నాను అనమాట. నేను మా అరవింద్కి చెప్పాను, మా టీంతో చెప్పాను, రేపు షెడ్యూల్ ప్రాపర్గా పెట్టేసేయండి, ఇబ్బంది పడిపోతాం లేదంటే మళ్ళీ మండే వరకు అని చెప్పేసానంటే, అప్పుడు వెంటనే అన్వర్ గారు ఒక మాటని కవర్ చేశారు, అంటే కరెక్ట్ చేశారు దాన్ని. స్విచ్ వర్డ్స్ అంటారు కదా, అవి నాకు బాగా నచ్చిందండి. రేపంతా సవ్యంగా జరగాలి అని చెప్పేసి చెప్పండి, అప్పుడు ఆ ట్యూనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి చూడండి. రేపు ఇబ్బంది పడిపోతాము అనేటువంటి దానికి రేపు సవ్యంగా జరగాలని చెప్పేసి కోరుకునే దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్క చిన్న మాటలోనే అంత నెగిటివ్ని మనం చేసుకోగలుగుతాం. నిజంగానే మీరు చెప్పినట్లు వర్డ్ కనుక మనం పర్ఫెక్ట్గా వాడితే మన వరల్డ్ మారుతుంది. ఆ వర్డ్ నెగిటివ్ ఉంటే మన వరల్డ్ కూడా నెగిటివ్ అయిపోయింది. అది చాలా మందికి నెగిటివ్ అని తెలియదండి, అంటే మనకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ ఇంతకుముందు అలాగే అనుకునేవాడిని. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం ఒక అతను వచ్చారు, అన్వర్ గారు నేను చనిపోయినంత వరకు బాగుండాలని చెప్పారు. సార్ రాంగ్, బతుకున్నంత వరకు బాగుండాలని కోరుకున్నాను అంతే. సో కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వర్డ్స్ హ్యావ్ పవర్ అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎస్, మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ వర్డ్స్ మాట్లాడితే మీరు ఫాస్ట్గా ధనవంతులు అవుతారు నేను మీకు నేర్పిస్తాను. సో ఇంకా మీరు తీసుకుంటే డోంట్ ఆస్క్ ఫర్ ఎర్లీ మార్నింగ్ మీరు ఏం చేయాలి సార్? చాలా మంది ఏంటంటే ఈరోజు నేను ఎవరిని అప్పడగాలి. డోంట్ ఆస్క్ ఫర్ మనీ, అంటే మనీని నేను అడగాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి. సో లో ఎనర్జీలోకి వెళ్ళిపోతాం. మార్నింగ్ లేచిన ఫస్ట్ 2-3 అవర్స్ మీరు మెడిటేషన్ చేయండి, స్క్రిప్టింగ్ చేయండి, ఏదైనా చేయండి. ఎలా అడగాలి కాదు, ఎలా సంపాదించాలని మీరు ఆలోచించాలండి. జస్ట్ ట్యూనింగ్ అనమాట, దీన్నే షిఫ్ట్ అంటారు. సో ఇలా మీరు ఆలోచించడం వల్ల డబ్బులు ఎక్కడ లోన్కి వెళ్ళాలా, లేదా ఈఎంఐకి వెళ్ళాలా, మీరు మనీ గోల్డ్ ఎక్కడ పెట్టాలి, నేను ఎవరిని అడిగితే గడిచిపోతుంది అని మీరు ఆలోచిస్తే దీనివల్ల మీ బ్యాటరీ మొత్తం ఫాస్ట్గా ఏమవుతుందంటే డ్రైన్ అయిపోద్దండి అది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే నెంబర్ 3, ఇది కూడా చేయకూడదు, డోంట్ క్రై ఇన్ ద మార్నింగ్. చాలా మంది ఏడుస్తుంటుంటారు, మీరు గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ మీరు చేయాల్సింది క్రై కాదు, ట్రై. సో క్రై చేయొద్దు, ట్రై చేయండి. నేను లావుగా ఉన్నా, నేను ఎలా ఉన్నా అని ఏడవద్దండి. సో మార్నింగ్ లేచి క్రై కాదు, ట్రై చేయండి, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఏంటంటే క్రయింగ్ బిట్వీన్ ఎర్లీ మార్నింగ్ 7 to 9 AM, అంటే ఎవరైతే ఏడుస్తుంటూ ఉంటారో ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తుంటారో దురదృష్టాన్ని పిలుస్తున్నారని అర్థం సింపుల్గా. బికాస్ ఏడవడం అనేది నెగిటివ్ ఎనర్జీ, దురదృష్టం అనేది నెగిటివ్ ఎనర్జీ, ఫాస్ట్గా లాగేస్తారు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇప్పుడు ఏమేమి చేస్తే బాగా డబ్బులు వస్తాయి, బట్ ఈ కింద 3 చేస్తే చూడండి, నేను చెప్పిన మొదటి 3 చేయకూడదు. అలా చేస్తే మనీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఈవెన్ డెత్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు రెడీ, 3 things చెప్తాను. ఈ 3 things మీరు చేయాలి. ఈ 3 things మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నెంబర్ 1, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఎర్లీ మార్నింగ్ ఇలా చేస్తే మీరు రోజు గుర్తుపెట్టుకోండి పరిగెడుతుంటారు. చాలా మంది అడుగుతుంటారు, మీ బిజినెస్ ఎలా ఉందంటే పర్లేదండి, నడుస్తుందని చెప్పకండి ఎవరికి కూడా. ఎలా ఉన్నా కూడా పరిగెడుతుందని చెప్పండి అంతే. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ వర్డ్ పరిగెడితే మీ బిజినెస్ కూడా పరిగెడుతుంది. 3 things దట్ కెన్ కీప్ యువర్ ఎనర్జీ. రోజంతా కూడా ఈ 3 కంపల్సరీగా చేయండి. కింద కామెంట్ బాక్స్ మస్ట్గా టైప్ చేయండి. ఏంటి అందరూ అంటారు కదా, 3 కాలాల పాటు చల్లగా ఉన్నాయినా అని అంటారు కదా. ఈ 3 వర్డ్స్ మాట్లాడితే, 3 పనులు చేస్తే 3 కాలాల పాటు మీ బిజినెస్ చాలా పాటు లైఫ్ కూడా చేయాలి. నెంబర్ 1 ఏంటో చూద్దామండి. ఫస్ట్ 1 చూడండి, క్లియర్ యువర్ మైండ్. మార్నింగ్ లాగా ఇల్లు క్లీన్ చేసుకుంటాం, మన మైండ్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అందుకే పాము కూడా తెల్లవారులాగా పొరవదిలేసి బయటకు వెళ్తుందటండి. సో రెండోది గుర్తుపెట్టుకుని, డ్రింక్ సమ్ వాటర్. ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను ఇంతకుముందు డిటాక్స్ వాటర్ తాగమని చెప్పాను, లేదా వాటర్ తాగమని చెప్పాను. ఎందుకంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుంది, 80% బ్రెయిన్లో వాటర్ ఉంటుందండి. సో మీరు ఎంత వాటర్ తాగితే అంత హెల్దీగా ఉంటారు, డే అంతా కూడా అంత యాక్టివ్గా ఉంటారు, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ సరిగ్గా పనిచేయకపోతే ఉత్తరప్రదేశ్ సరిగ్గా పనిచేయదు. సో నెక్స్ట్, టేక్ ఏ వాక్కి వెళ్ళండి. సో దీని తర్వాత మళ్ళీ చెప్తాను, నేను అందుకే చెప్తాను, వేకప్, టేకప్, మేకప్. సో ఆ రోజుకి మీరు మేకప్ అవ్వండి, అంటే మార్నింగ్ వేకప్ లేవండి, టేకప్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, వేకప్, టేకప్ అండ్ మేకప్ ఫర్ యువర్ సక్సెస్ డే. సో ఈ విధంగా ఈ 3 పనులు చేయండి. క్లియర్ యువర్ మైండ్ క్లియర్ చేసుకోండి, వాటర్ బాగా తాగండి, వాక్కి వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ నేచర్లోకి వాక్కి వెళ్ళండి. కింద మీరు నిజంగా నేచర్ వాక్కి వెళ్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్ నేచర్ వాక్ అని టైప్ చేయండి. నేచర్లోకి వెళ్తే నర్చర్ అవుతారు. ఇందాక సార్ చెప్పారు, కరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే కరెక్షన్ జరుగుతుందో కనెక్షన్ జరుగుతుందండి. అది రియలీ ఫ్యాంటాస్టిక్ అండ్
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నారు, మిలియనర్ మైండ్ సెట్ క్లాసెస్ ఉన్నారు. అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ టాపిక్ డిఫరెంట్ మళ్ళీ చెప్తున్నానండి. చాంపియన్ మైండ్ సెట్. ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, అంబానీ, అదానీ, టాటా ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగా మిలియనర్స్ అయ్యారు. మీకు తెలుసా ప్రపంచంలో 80% మిలియనర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు నిజంగా 80% మిలియనర్స్ మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా? అయితే చాంపియన్ మైండ్ సెట్ అని అలవాటు చేసుకుని చాంపియన్ మైండ్ సెట్ కానీ మీరు నేర్చుకుంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నాళ్ళు మనం సచిన్ టెండూల్కర్ ఇలా విరాట్ కోహ్లీ చాలా మంది పేర్లు చెప్పాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు హిస్టరీ చదివారు, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటే, హిస్టరీలో మీ పేరు కూడా ఉండాలనుకుంటే ఈ చాంపియన్ మైండ్ సెట్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తాను, హిస్టరీ చదివింది చాలు, ఇంకా టైం మీ వంతు అయింది. సో ఎస్, మీరు ఇఫ్ యూర్ రెడీ సీరియస్ అబౌట్ టు క్రియేట్ హిస్టరీ, మీరు ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు చాంపియన్ సింపుల్గా ఈజీగా ఎలా అవ్వచ్చు. 2 years అవ్వాల్సిన సక్సెస్ 1 year ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బు, సక్సెస్, మనీ, ప్రాస్పరిటీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ అండి ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ క్లాసెస్ చెప్పబోతున్నాను. డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈ నెల October 1st. సో October 1st నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. క్లాసెస్ డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జూమ్లో. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటిదాకా మీరు నా దగ్గర చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రండి. ఎందుకనంటే చాంపియన్ మైండ్ సెట్ ఇస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. నేను మొన్న చెన్నై వెళ్ళిన తర్వాత ఆ 3 days మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయ్యండి క్లాసెస్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు క్లాసెస్ అయ్యాయి. అసలు ఆ 3 days ప్రోగ్రామ్ని నేను ఎక్స్క్లూజివ్గా విత్ టెక్నిక్స్తో నేను కొత్తగా లాంచ్ చేస్తున్నాను అనమాట. సో క్లాసెస్ October 1st మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చేసుకోవచ్చండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక October 1st క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే, అంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంటుంది చాంపియన్స్ మైండ్ సెట్ అనేది. ఎందుకు అని అంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అలా ట్యూన్ అయ్యి ఉంది, స్పేస్ వరకు కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలిగారు అనేటువంటి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ త్రూనే తెలుస్తూ ఉంటాయి. సో అవేంటి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా బుక్స్ చదివిన తర్వాత వాటన్నిటిని ఒక చోట పెట్టి ఆ క్లాస్ని కండక్ట్ చేయబోతున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.